రెండు టీ20ల సిరీస్ లో భాగంగా బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 38 బంతుల్లోనే 72 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి 6 కొట్టిన కోహ్లీ మ్యాచ్ ను తనదైన శైలిలో ముగించాడు. దీంతో ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం ఆసీస్ ఆటగాడు మాక్స్వెల్ సెంచరీతో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ 6లు బాదిన కోహ్లీ మొత్తంగా 6 6లు బాదాడు. దీంతో కోహ్లీ ఈ మ్యాచ్ లో అనేక రికార్డులను నెలకొల్పాడు. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో కోహ్లీకి ఇవే అత్యధిక 6లు కావడం విశేషం. ఈ మ్యాచ్ లో 189.47 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేసిన కోహ్లీ అంతర్జాతీయ టీ20లో 50 సగటును అందుకున్నాడు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టీ20లో ఎక్కువ 6లు బాదిన రెండో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ క్రమంలో డెవిలియర్స్ ను దాటేశాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నారు. అంతేకాదు ఐపీఎల్లో ఆర్సీబీ తరపున ఆడే కోహ్లీ ఈ మ్యాచ్ తో చిన్నస్వామి స్టేడియంలో టీ20లో 2500 పరుగులు కూడా పూర్తి చేశాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ జాబితాలో రోహిత్ సరసన కోహ్లీ నిలిచాడు. టీ20లో అత్యధిక 4లు బాదిన ఆటగాళ్ల జాబితాలో దిల్షాన్ తో కలిసి కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరపున టీ20లో 50కి పైగా 6లు బాదిన ఆటగాళ్ల జాబితాలోనూ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు స్వదేశంలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో కోహ్లీ కెప్టెన్సీలో భారత్ 3 ఫార్మాట్లలో కలిపి 16 సిరీస్లు ఆడింది. 14 సిరీస్లలో గెలిచింది. మరో సిరీస్ ను డ్రా చేసుకుని తాజా టీ20 సిరీస్ లో ఓడింది. ధోనీ నుంచి పగ్గాలందుకున్నాక సొంత గడ్డపై ఏ ఫార్మాట్ లో అయినా కోహ్లీ సిరీస్ ఓడటం ఇదే తొలిసారి. 2014 నుంచి ఇప్పటిదాకా స్వదేశంలో అతను 7 టెస్టు, 5 వన్డేలు, 2 టీ20 సిరీస్లు గెలిచాడు. ఒక సిరీస్ డ్రా అయింది. అయితే వరుసగా 2 ద్వైపాక్షిక టీ20 సిరీస్లను ఓడిపోవడం భారత్ ఇదే తొలిసారి. ఈ సిరీస్ కంటే ముందు న్యూజిలాండ్ లోనూ భారత్ కు ఓటమి ఎదురైంది.